నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. ఎప్పుడు చెప్పినట్లే ఇప్పుడు కూడా వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. ఈ వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే ఒక్క లైక్ కొట్టడం అనమాట. అప్పుడే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను మీకోసం చాలా కష్టపడి వీడియో చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. అఫ్ కోర్స్ మీరు చాలా మంది ఛానల్స్ చూస్తూ ఉంటారు, బట్ స్టిల్ నా వర్షన్ కూడా ఒక్కసారి చూస్తారని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాకిస్తాన్లో 80% వ్యవసాయ భూమి బీడుగా ఇప్పుడు మారబోతుంది కదా. ఆ దేశంలో ప్రధాన నగరాలు కరాచీ, లాహోర్, ముల్తాన్తో పాటు 61% జనాభాకు తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఉగ్రవాదం, నీళ్లు కలిసి ఒకే చోట ప్రవహించలేవని మోదీ పదే హెచ్చరికలు చేస్తున్నా పాక్ మాత్రం ఉగ్రవాదాన్ని వదలటలేదు. అందుకే నీటిని వదులుకోవాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకి ఇప్పుడు ఏర్పడింది. మోదీ తీసుకున్న ఒక్క నిర్ణయం పాకిస్తాన్ జీడిపిలో 25% ఇంపాక్ట్ చేస్తుంది తెలుసా. ఇప్పటికే ప్రపంచంలో అతి తక్కువ నీటి లభ్యత ఉన్న దేశంగా పేరుంది పాకిస్తాన్కి. ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు కంటి మీద కునుకు లేకుండా అయితే చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే అడుక్కు తింటున్న ఆ దేశానికి ఇకపై వాటర్ బాటిల్ కొనాలన్నా సరే బోల్డ్ అని డబ్బులు అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. మోదీ దెబ్బ అంటే అలా ఉంటుంది మరి. బ్లడ్ అండ్ వాటర్ కాంట్ ఫ్లో టుగెదర్. 2016లో పాకిస్తాన్ హెచ్చరిస్తూ మోదీ చెప్పిన మాట ఇది. ఉగ్రవాదాన్ని వదలకపోతే పాకిస్తాన్కి తాగడానికి నీళ్లు సైతం వదులుకోవాలని అప్పుడే హెచ్చరించారు. ఇప్పటికి దాదాపు 10 ఏళ్ళు కావస్తున్న వాళ్ళ బుద్ధి మాత్రం మారలేదు. కానీ భారత్ మాత్రం బాగుపడకూడదు అనుకునే ఏకైక దేశం పాకిస్తాన్. అందుకే మన దేశంపై ఎప్పుడు చూడు టెర్రరిస్ట్ దాడులకు పాల్పడుతూనే ఉంటది. మోదీ హెచ్చరికలను అసలు ఖాతరు కూడా చేయకుండా పుల్వామా అటాక్ కూడా చేశారు. అయినా సరే మోదీ చూస్తూ ఊరుకోలేదు, ఆపరేషన్లు చేయించాడు. కానీ పాకిస్తాన్కు పదే ఎన్ని ఛాన్సులు ఇచ్చినా దాని వంకర బుద్ధి మార్చుకోదు కదా. ఉగ్రవాద దాడులతో మన దేశంలోని అమాయకమైన ప్రజలను పొట్టన పెట్టుకున్నారు ఇప్పుడు. దీంతో మోడీ అన్నంత పని చేశారు. ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేశారు, మళ్ళీ సడన్ గా వాటర్ను వదిలేశారు. దాంతో పాకిస్తాన్ ప్రజలకు ఏం చేయాలో తెలియదు. చీకటి పడ్డ తర్వాత వదిలేసరికి వాళ్ళకి పిచ్చెక్కిపోయింది, ఉన్నారో పోయారో కూడా తెలియట్లేదు. 27 మందిని చంపిన పాపానికి ఊరికేపోతుందా? ఇక పైన పాకిస్తాన్ ఆకలి కేకలతో అల్లాడిపోతుంది. అయ్యో పాపం పాకిస్తాన్ ప్రజలు ఏం చేశారంటే అయ్యో పాపం భారతదేశం ప్రజలు ఏం చేశారు మరి. వెంటనే ఇంపాక్ట్ చూపించకపోవచ్చు కానీ అక్కడున్న వ్యవసాయ భూమి మాత్రం బీడుగా మారే పరిస్థితులు అయితే ఉన్నాయి. 23 కోట్ల మంది ప్రజలు తాగునీటికి అల్లాడిపోతారు. ఇంకా ఇప్పుడు వాళ్ళకు ఒక్క నది పాకిస్తాన్ పైన యుద్ధం చేయబోతుంది. కొంతమంది ప్రిడిక్షన్స్ చేశారు 2025-26 ఈ సందర్భంలో వచ్చేసి నీళ్ల కోసం యుద్ధం జరుగుతుంది అని. ఆ ప్రిడిక్షన్ ఇప్పుడు నిజమే కాబోతుంది. అండ్ ఇంకొక ఆస్ట్రాలజర్ కూడా ప్రిడిక్షన్ చేశారు. ఏంటి అంటే ఈ ఏప్రిల్, మే, ఎస్పెషల్లీ మే వచ్చేసేసి అప్పట్లో కురుక్షేత్ర యుద్ధం జరిగింది చూడు. ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ఏవైతే ప్లానెట్స్ అన్ని మూమెంట్ ఉంటుందో ఆ మూమెంట్ మళ్ళీ 2025 మేకి ఉండబోతుంది అని చెప్పారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇదంతా ఇప్పుడంతా ఆపరేషన్స్ అంతా జరుగుతున్నాయి కదా, మిలిటరీ ఆపరేషన్స్, అది కాస్త యుద్ధానికి దారితీస్తుందేమో మరి. పాకిస్తాన్ ప్రేరేపించిన ఉగ్రవాద సంస్థ ఇప్పుడు దాడికి పాల్పడ్డారు కదా. దీంతో మోదీ క్యాబినెట్ సెక్యూరిటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానమైంది ఇండస్ వాటర్ ట్రీట్. ఎప్పటి నుంచో ఈ ట్రీటీని రద్దు చేయాలని చెప్పేసి మోదీ ప్రభుత్వం అనుకున్నప్పటికీ కూడా పాపం పాకిస్తాన్ ప్రజల మొహం చూసి ఊరుకున్నాడు. ఉగ్రవాద దేశం అయినా సరే ఆ దేశాన్ని అంత తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయడము కరెక్ట్ కాదని చెప్పేసి ఊరుకున్నాం మనం, అంతే కదా. చేతగాని తనంగా తీసుకుంది ఇప్పుడు దాన్ని పాకిస్తాన్. తమను ఏమీ చెయ్యలేమనే ధీమాతో కూడా నెత్తికెక్కి కళ్ళు, సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు పాకిస్తాన్ చాలాసార్లు కెలికి పరీక్షించింది. ఇప్పుడు ఆ సహనం కట్టలు తెంచుకుంది. దాంతో ఆ ట్రీటీని రద్దు చేస్తున్నామని భారత ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో పడే అవకాశాలు ముందు ఉన్నాయి. ఒకసారి ట్రీటీ చూద్దాం. 1960 సెప్టెంబర్ 19న కరాచీలో జరిగినటువంటి ఈ ఒప్పందం అప్పుడు ప్రధాని నెహ్రూ అలాగే పాకిస్తాన్ ప్రధాని ఉన్నారు కదా అయూబ్ ఖాన్లు సంతకాలు చేశారంట, అప్పుడు అధ్యక్షుడు. ఆ తర్వాత సింధు నది జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది. ఎందుకో తెలుసా, నేను అంటే ఇంటర్నేషనల్గా పోతా అని నెహ్రూకి ఒక ఇది ఉంటుంది అనమాట, ఆయనకి ఇష్టం ఇంటర్నేషనల్గా. సో అందుకని యుఎన్కి పోతే యుఎన్ మధ్యలో తీసుకొచ్చి ఈ వరల్డ్ బ్యాంక్ని పెట్టిందనమాట. ఆయన ఎప్పుడు అట్లే చేశారు.
భారత్ పాక్ మధ్యలో నీటి ఘర్షణలు అప్పట్లో కొంచెం తగ్గాయి. 1969లో సంతకం చేసిన ఈ సింధు జలాల ఒప్పందం అంటే అన్ని సంవత్సరాలు నడిచిందనమాట. అయితే టిబెట్ లో పుట్టి ప్రవహించే ఈ సింధు నదిపై భారత్, పాకిస్తాన్లు మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాను, చైనా దేశాల మధ్య కూడా దీని మీద వివాదం అయితే ఉంది. 1947లో భారత్ పాక్ విడిపోయింది కదా, సో అప్పటి నుంచి ఈ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. పాకిస్తాన్కి బుద్ధి చెప్పేందుకు భారతదేశం 1948లో నీటి సరఫరానైతే ఆపేసింది. దీంతో పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ యుఎన్కి వెళ్ళి విజ్ఞప్తి చేస్తే దీంతో యుఎన్ రంగంలోకి దిగి 1954లో ప్రపంచ బ్యాంక్, అది వరల్డ్ బ్యాంక్ ని అడ్డం పెట్టి ఈ నదీ జలాలకు ఒప్పందం కుదిర్చి 1960లో సంతకాలతో పూర్తి చేశారనమాట. అయితే ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత సింధు నది వాటర్ పైన మళ్ళీ పార్ట్నర్షిప్ గొడవలు అయితే రాకుండా ఉండాలని చెప్పేసి యుఎన్ ని మధ్యలో పెట్టుకుందనమాట, ఒక కమిషన్ లాగా ఏర్పాటు చేసి. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే సింధు నది వాటర్ ని 20% మాత్రమే భారతదేశ అవసరాలకు ఉపయోగించుకునే వీలుంది. సో అలాగే సింధు నదిలో 80% వాటర్ పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చని చెప్పిందనమాట. ఈ సింధు నది వాటర్ ను వినియోగించుకోవడంలో రూల్స్ అతిక్రమించారని భారత్ పైన పాక్ ఎప్పుడూ కూడా ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. అంతే, వాళ్ళు అంతే కదా, మనకు తెలుసు కదా. పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఎక్కువ శాతం నీటిని అయితే పొందుతుంది. 80% అంటే ఎంత మరి? భారత్ అప్పగించిన 20% వాటర్ ను ఇప్పటికీ వినియోగించుకోవట్లేదు. ఎస్, ట్విస్ట్ ఏంటంటే మన దేశాన్ని చాలా ఎక్కువ కాలం పరిపాలించినటువంటి పాలకులు, మీకు తెలుసు కదా, ఈ వాటర్ను పాకిస్తాన్కి ఉచితంగా ఇచ్చేస్తూ వచ్చింది. దీంతో పాకిస్తాన్ 80% అగ్రికల్చర్ ప్రొడక్షన్ అంతా ఈ నది వాటర్ మీదే జరుగుతుంది. ఆ దేశంలో నీటిపారుదల వసతుల్లో 93% ఈ నదిపైనే ఆధారపడి ఉంది. దీంతో పాటు పాకిస్తాన్ జనాభాలో 61% జనాభా ఈ ఇండస్ వాటర్ బేసిస్ తోనే బతుకుతున్నారనమాట. అలాంటిది ఆ దేశానికి సింధు నదే ప్రధాన జీవనాడి, అంతే కదా మరి. ఈ ఒక్క నది వల్ల పాకిస్తాన్ జీడీపీలో 25% ఆదాయం సమకూర్చుకుంటుంది. పాకిస్తాన్కు ఈ నది ఎంత అవసరం ఉన్నా కూడా నీళ్లు, రక్తం ఒకే చోట కలవలేవు. అందుకే మోదీ ఈ నీటి ప్రవాహాన్ని ఆపేస్తున్నానని ప్రకటన చేశారు. దీంతో ఇప్పటికే పాకిస్తాన్ లో అలజడి మొదలైపోయింది. ఆ దేశ ప్రధాని షబాజ్ షరీఫ్ లో వణుకు కూడా మొదలైంది. ఆ తర్వాత ఏం చేయాలన్న దానిపైన ప్రస్తుతానికైతే కన్ఫ్యూజన్ ఉంది.